కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ 3 అసెంబ్లీలకు రేపు ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. స్వేచ్ఛగా, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది ఈసీ. అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరించింది. ఈవీఎంలు, వీవీప్యాట్ మెషిన్లతో పాటు ఎలక్షన్ స్టాఫ్ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 273 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. దాదాపు 2.42 లక్షల మందికి పైగా ప్రవాస ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మొత్తం 126 స్థానాల్లో 722 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.49 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఓటింగ్ యంత్రాలలో నిక్షిప్తం చేయనున్నారు. అస్సాంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పుదుచ్చేరి, కారైకల్, మాహే, యానం ప్రాంతాలలో కలిపి పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 నియోజకవర్గాలు ఉన్నాయి. 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ 9.50 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో 4.45 లక్షల మంది పురుషులు, 5.03 లక్షల మంది మహిళలు, 140 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. పుదుచ్చేరిలో ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. తొలి విడతలో కేరళ, పుదుచ్చేరి, అసోంలో గురువారం పోలింగ్ నిర్వహించనుండగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 2 విడతలుగా పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. తొలి విడత ఏప్రిల్ 23న, రెండో విడత 29న జరగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.